గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? మనం వర్క్ బుక్ ఫిల్ చేద్దామమ్మా. ఇప్పుడు పేజ్ నెంబరు 16 తీయండి. ఆల్రెడీ 15 వరకు అయిపోయినాయి. పేజ్ నెంబర్ 14లో ఉన్న బ్లాంక్స్, పేజ్ నెంబర్ 14లో ట్రూ ఆర్ ఫాల్స్, మ్యాచింగ్, 15లో సిఎన్ఎస్, పిఎన్ఎస్, అలాగే వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద నర్వ్స్ ఇన్ అవర్ బాడీ, ఇది బ్రెయిన్ డయాగ్రామ్, ఇవి అయిపోయినాయి. తర్వాత పేజ్ నెంబర్ 16, పేజ్ నెంబర్ 16లో పేజ్ నెంబర్ 16 వర్క్ బుక్. దీంట్లో మనం ఓన్లీ బ్రెయిన్ డయాగ్రామ్ వేసాం. 5th క్వశ్చన్లో బ్రెయిన్ డయాగ్రామ్ వేసాం. ఏ, బి, స్పైనల్ కార్డ్ కూడా వేయాలమ్మా. స్పైనల్ కార్డు ఎక్కడుంది? టెక్స్ట్ బుక్లో ఉంది. మీరు స్పైనల్ కార్డ్ చూసి వేయండి. అది కూడా ఎక్కడో చెప్తాను, ఆగండి. స్పైనల్ కార్డ్ ఎక్కడుందంటే పేజ్ నెంబర్ 24లో ఉంది. పేజ్ నెంబర్ 24లో స్పైనల్ కార్డ్ ఉంది. ఆ డయాగ్రామ్ చూసి అలానే వేయండి. ఇదిగోండి, నేను మళ్ళీ పెడతాను వాట్సాప్. ఓకే. తర్వాత 6th క్వశ్చన్. 6th క్వశ్చన్ ఏంటి? విచ్ టైప్ ఆఫ్ నర్వ్ సిస్టమ్ ఈజ్ కాన్స్టిట్యూట్ బై సెన్సరీ, మోటార్ అండ్ మిక్స్డ్ నర్వ్స్. ఆల్సో మెన్షన్ ద రోల్ ప్లేడ్ బై దీస్ నర్వ్స్. అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ నర్వ్స్ ఉన్నాయి? అవి సెన్సరీ, మోటార్ అండ్ మిక్స్డ్ నర్వ్స్. వాటి యొక్క రోల్ ఏంటి? అవి అసలు ఏం చేస్తాయి? వాటి గురించి రాసుకున్నాం. అసలు ఈ సెన్సరీ, మోటారు, మిక్స్డ్ నర్వ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? పిఎన్ఎస్ నుంచి వచ్చినాయి. సిఎన్ఎస్ నుంచి ఏమొచ్చినాయి? అవి ఎలా వచ్చినాయో మనం లెసన్ చెప్పుకున్నాం కదా. సెన్సరీ, మిక్స్డ్ నర్వ్స్ అవన్నీ బాడీ పార్ట్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఇంకా సిఎన్ఎస్కి కూడా కనెక్ట్ అయి ఉంటాయి. ఆల్రెడీ సిఎన్ఎస్లో బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఉంటాయి. పిఎన్ఎస్లో సెన్సరీ, మోటారు, మిక్స్డ్ నర్వ్స్ ఉంటాయి. ఇవి సిఎన్ఎస్కి కూడా కనెక్ట్ అయ్యే ఉంటాయి అన్నమాట. రాసుకోండి. 6th క్వశ్చన్. 6th క్వశ్చన్. sensory, motor and mixed nerves connected to the various body parts with the CNS collectively from the PNS. పిఎన్ఎస్కి కూడా కనెక్ట్ అయి ఉంటాయి, సిఎన్ఎస్కి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఫస్ట్ది సెన్సరీ నర్వ్స్. ఇలా సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. సెన్సరీ నర్వ్స్. దే క్యారీ కొంచెం దగ్గరగా రాసుకోండి అమ్మ, ఎందుకంటే అక్కడ స్పేస్ ఎంతో లేదు. మీరు దగ్గరగా రాసుకుంటే సరిపోతుంది. They carry messages from sense organs. They carry message from sense organs to the CNS. Full stop. తర్వాత the brain tells us
what we see, comma, what we see, comma, hear, taste, comma, smell or feel. ఇది దాని యొక్క ఫంక్షన్. ఇది అయిపోయింది. తర్వాత మోటార్ నర్వ్స్. సైడ్ హెడ్డింగ్స్ ఇలా కనిపించాలమ్మా. మోటార్ నర్వ్స్, దే బ్రింగ్ మెసేజ్, messages from the brain to the muscles and tell them what to do. మనం ఏది చేయాలి అన్నది మజిల్కి, అది మజిల్ బ్రెయిన్ నుండి మజిల్కి మనం ఏం చేయాలనే వరకు మనం ఏ వర్క్ చేయాలన్నది అదే చెప్తుంది అనమాట. బ్రెయిన్ నుంచి మజిల్కి పంపిస్తుంది మెసేజ్. వాట్ టు డూ, ఫుల్ స్టాప్. ఇంకోటి సెన్సరీ నర్వ్స్, మోటార్ నర్వ్స్ తర్వాత మిక్స్డ్ నర్వ్స్ ఉంది. అది పైన రాస్తాను. మోటార్ నర్వ్స్ అయిపోయింది. మిక్స్డ్ నర్వ్స్. They carry messages from the sensory nerves to motor nerves. And vice versa. Full stop. ఇవి ఎక్కడ ఉంటాయి మిక్సింగ్ నర్వ్స్? they are found in the brain and spinal cord. బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. ఈ 6th క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. మీరు చక్కగా చిన్నగా రాసుకోండి. దాంట్లోనే సరిపోయే విధంగా రాసుకోండి. స్పైనల్ కార్డ్ డయాగ్రామ్ వేయాలి. అలాగే 6th క్వశ్చన్ చక్కగా నీట్గా చిన్నగా రాసుకోండి. ఆ సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, సెన్సరీ నర్వ్స్, మోటార్ నర్వ్స్, మిక్స్డ్ నర్వ్స్ అలా విడిగా కనిపించాలి. ఓకేనామ్మా. నెక్స్ట్ 7th క్వశ్చన్ నేను మళ్ళీ వాట్సాప్ చేస్తాను. మీరేం కంగారు పడద్దు. నేను చెప్పేటప్పుడే మీరు రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఏం చెప్తున్నాను ఏంటి అన్నది ఈజీగా తెలుస్తుంది. తర్వాత 7th క్వశ్చన్. సెవెంత్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? గెస్ హూ ఐ యామ్. GUESS గెస్ హూ ఐ యామ్ ఇలా ఇచ్చాడు. అంటే నేను ఎవరినో కనుక్కోమన్నాడు. దాంట్లో మనకి ఎన్ని ఇచ్చాడు? A, B, C, D and E.
ABCD ఇచ్చాడు. అదేంటో చూద్దాం. ఏ పేజ్ నెంబర్ 17లో అమ్మ, 7th క్వశ్చన్, పేజ్ నెంబర్ 17. ఓకే, గెస్ హూ ఐ యామ్. I am a part of the brain that helps to maintain the body balance while walking or running. నేను బ్రెయిన్లో ఒక పార్ట్. నేనేం చేస్తానంటే మెయింటైన్ బాడీ బ్యాలెన్స్, బాడీని బ్యాలెన్స్ చేస్తాను. ఇంకా నేను నడవాలన్నా రన్నింగ్ చేయాలన్నా చేస్తాను. అది ఏ పార్ట్. ఆల్రెడీ మనం బ్రెయిన్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అనుకున్నాం? సెరిబ్రమ్, సెరిబిలం, తర్వాత మెడులా అబ్లాంగాటా, మెడులా అబ్లాంగాటా. ఓకే, చూడండి ఇప్పుడు ఫస్ట్ నేను ఇచ్చాడు ఐఆమ్ ఏ పార్ట్ ఆఫ్ ఎ బ్రెయిన్. నేను ఒక బ్రెయిన్లో ఒక పార్ట్ని. నేనేం చేస్తానంటే మెయింటైన్ బాడీ బ్యాలెన్స్ వైల్ వాకింగ్ ఆర్ రన్నింగ్. రన్నింగ్ చేయడానికి, వాకింగ్ చేయడానికి, బాడీ బ్యాలెన్స్ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను. అదేంటి? సెరిబిలం, సెరిబిలం. తర్వాత బి, ఐ క్యారీ మెసేజెస్ ఫ్రమ్ ద బ్రెయిన్ వెన్ యూ త్రో ఏ బాల్. ఐ క్యారీ మెసేజ్. అది ఏం చేస్తుంది? మెసేజ్ని క్యారీ చేస్తుందంట. ఎక్కడి నుంచి? బ్రెయిన్ నుంచి. అంటే అది బ్రెయిన్లో పార్ట్ కాదు కాబట్టి అది బ్రెయిన్కి నుండి మెసేజ్ని పాస్ చేస్తుంది. వెన్ యూ త్రో ఏ బాల్, నేను బాల్ వేయాలన్నా లేకపోతే రాయాలన్నా ఏ నర్వ్ ఉపయోగపడుతుంది? నర్వ్స్. ఆల్రెడీ మనం నర్వ్స్ గురించి చెప్పుకున్నాం కదా, సెన్సరీ నర్వ్స్, మోటార్ నర్వ్స్, మిక్స్డ్ నర్వ్స్ గురించి. సెన్సరీ నర్వ్స్ ఎలా ఉపయోగపడతాయి? సెన్స్ ఆర్గాన్స్ ఏం చేయాలన్నది. అలాగే మోటార్ నర్వ్స్ ఎలా ఉపయోగపడతాయి? మనం ఏదైనా వర్క్ చేయాలన్నా వాటి గురించి బ్రెయిన్ నుంచి మెసేజ్ని పంపుతుంది మజిల్కి. మజిల్కి పంపించినప్పుడు అప్పుడు మనం వర్క్ అనేది చేయగలుగుతాం. అప్పుడు అది ఏ నర్వ్స్ అవుతుంది? మోటార్ నర్వ్స్. మోటార్ నర్వ్స్. తర్వాత సి, ఐ యామ్ ఏ పార్ట్ ఆఫ్ బ్రెయిన్. వీడు ఇక్కడ చెప్పేస్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే చెప్తున్నాడు నేను బ్రెయిన్లో పార్ట్ని. కానీ మనకి బిలో నేను బ్రెయిన్లో పార్ట్ అనేం చెప్పలేదు. ఏమి ఇచ్చాడు? ఐ క్యారీ మెసేజ్ ఫ్రమ్ ద బ్రెయిన్. బ్రెయిన్ నుంచి నేను మెసేజ్ని క్యారీ చేస్తున్నా. అండ్ యూ త్రో ఏ బాల్. బాల్ వేయాలా అన్నా లేదా అని. వాడు బ్రెయిన్లో పార్ట్ అని చెప్పలేదు. కానీ సిలో ఏం చెప్పాడు? ఐ ఆమ్ ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. నేను బ్రెయిన్లో ఒక పార్ట్ని. విచ్ హెల్ప్స్ యూ రిమెంబర్ థింగ్స్. అంటే జరిగిపోయిన విషయాల్ని గుర్తు చేసుకోవడం. అదేది? సెరిబ్రమ్. అంటే సెన్స్ ఆర్గాన్స్కే కదా తెలిసేది. సెరిబ్రమ్. తర్వాత డి, ఐ కెన్ డూ ద వర్క్ ఆఫ్ బోత్ సెన్సరీ నర్వ్స్ యాజ్ వెల్ యాజ్ మోటార్ నర్వ్స్. దీంట్లో కూడా ఐ ఆమ్ ఏ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ అని ఇవ్వలేదు. ఏమన్నాడు? ఐ కెన్ డూ ద వర్క్. అంటే నేను వర్క్ చేస్తాను. ఎవరి? ఆఫ్ బోత్ ఆఫ్ సెన్సరీ అండ్ మోటార్ నర్వ్స్. మోటార్ నర్వ్స్ ఇవి అలాగే సెన్సరీ నర్వ్స్ రెండింటిని కలిపి వర్క్ చేస్తాను. అంటే అప్పుడు అది ఏ నర్వ్స్ అవుతుంది? మిక్స్డ్ నర్వ్స్. మిక్స్డ్ నర్వ్స్. మిక్స్డ్ నర్వ్స్. తర్వాత ఈ, ఐ యామ్ అన్ యాక్షన్. ఐ యామ్ అన్ యాక్షన్ విచ్ ఈస్ నాట్ అండర్ యువర్ ఓన్ విల్. అది ఒక యాక్షన్ అన్నాడు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం వాలంటరీ యాక్షన్, ఇన్వాలంటరీ యాక్షన్ గురించి చెప్పుకున్నాం. ఓకే, ఐ యామ్ అన్ యాక్షన్ విచ్ ఈస్ నాట్ అండర్ యువర్ ఓన్ విల్. అది నా ఓన్ విల్ అంటే నేను చేస్తేనే అది వర్క్ జరుగుతుంది. విచ్ ఈస్ నాట్ అండర్ యువర్ ఓన్ విల్. ఓకే, ఆల్రెడీ వాలంటరీ యాక్షన్ ఏం చేస్తుంది? మనం టెక్స్ట్ బుక్లో చదువుకున్నాం వాలంటరీ, ఇన్వాలంటరీ. అలాగే ఇన్వాలంటరీలో కూడా 2 ఉంటాయని చెప్పాను కదా. వాలంటరీ యాక్షన్ ఏం చేస్తుంది? లిఫ్టింగ్ ఏ బ్యాగ్,
రైడింగ్ ఏ బైసికల్ ఇవన్నీ చెప్పుకున్నాం. ఇన్వాలంటరీ ఏం చెప్పుకున్నాం? కాన్షియస్, మనకి యాక్షన్స్ దట్ అక్కర్ వితౌట్ ద కాన్షియస్ విల్ ఆఫ్ అన్ ఇండివిజువల్, దానంతా అదే జరుగుతాయి అన్నమాట యాక్షన్స్. అవి ఆటోమేటిక్ ఒకటి, రిఫ్లెక్స్ ఒకటి జరుగుతుంది. ఆటోమేటిక్ అంటే ఏంటి? హార్ట్ బీటు, బ్లడ్ ఫ్లో అవడం, ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతుంది, హార్ట్ బీటు. అలాగే రిఫ్లెక్స్ యాక్షన్ ఏం చేస్తుంది? మనం పట్టుకోగానే దాన్ని వెనక్కి తీసేస్తాం. ఏదైనా హాట్ థింగ్ కానీ, కోల్డ్ థింగ్ కానీ, షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ పట్టుకున్నప్పుడు అవి మనం చేతిని వెంటనే తీసేస్తాం. ఎందుకని? మన స్కిన్కి అది టచ్ అయినప్పుడు లోపల నర్వ్స్ అనేవి వర్క్ జరిగి అది బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ మళ్ళీ మన చేతికి వచ్చి మనం వెంటనే చేతిని తీస్తాం. అంటే ఎన్ని వితిన్ సెకండ్స్లో జరిగితే మనం చేయి వెంటనే తీసేస్తాం. అంటే లోపల ప్రాసెస్ అంత స్పీడ్గా జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఐ యామ్ అన్ యాక్షన్ విచ్ ఈస్ నాట్ అండర్ యువర్ ఓన్ విల్. అప్పుడు అదేమవుతుంది? ఇన్వాలంటరీ. ఇన్వాలంటరీ యాక్షన్. వాలంటరీ యాక్షన్ ఇండివిజువల్గా జరుగుతుంది, ఇన్వాలంటరీ యాక్షన్ ఇండివిజువల్గా జరగదు. ఓకే, ఇప్పుడు నేను 16th స్పైనల్ కార్డ్ డయాగ్రామ్ ఏమన్నాను, 6th క్వశ్చన్ రాయమన్నాను. పేజ్ నెంబర్ 17లో 7th క్వశ్చన్ చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో నేను పేజ్ నెంబర్ 17లో 8th క్వశ్చను, అలాగే నెక్స్ట్ క్వశ్చన్స్ చెప్తాను. ఓకేనమ్మా, బాయ్. మళ్ళీ వర్క్ బుక్లో పెడతాను నేను.